ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి టీడీపీ నేతల్లో కీలక నేతనైనటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. రాబోయేటువంటి ఎలక్షన్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు అనేసి కూడా ఇప్పుడు ఆయన అడిగే తెలుసుకున్నాం. అందులోనూ ఇక్కడ ఉన్నటువంటి పీలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రక్రియల్లో అయితే మాత్రం ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఈసారి టీడీపీకి సంబంధించినటువంటి వ్యూహాత్మక ప్రక్రియలు ఎలా ఉండబోతున్నాయి అనేసి ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం, చెప్పండి. దాదాపుగా మీరు పీలేరు నియోజకవర్గానికి సంబంధించి అయితే మాత్రం ఇక్కడ టీడీపీకే కాదు పీలేరుకు కూడా కీలక నేతగానే వ్యవహరిస్తున్నారు. అలాగే గట్టి పోటీ కూడా ఇచ్చేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మెలుగుతూ ఉన్నారు. దీంతో పాటుగానే కిషోర్ కుమార్ రెడ్డి అంటే ఇంతకు ముందుగా కూడా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడుగా కూడా ఉన్నటువంటి ప్రక్రియ 10 ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క అన్నదమ్ములు ఇద్దరికి కూడా ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి వచ్చేటువంటి ఎలక్షన్ సంబంధించి టీడీపీలో ముఖ్య నేతలు అనేటువంటి మీరు ఈసారి ఎలాంటి ప్రణాళికలతో ముందు పోతున్నారు, ఈసారి గెలిచే సూచనలు ఏమైనా కనిపిస్తూ ఉందంటారా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఫామ్ చేస్తుంది గవర్నమెంట్. 2 ఎలక్షన్స్ ఏమైందంటే లాస్ట్ టైం 2014 సమైక్యాంధ్ర పార్టీ పక్కన నిలబడటం జరిగింది. ఆ రోజు కూడా 56,000 రావటం జరిగింది. మొన్న మీకు తెలుసు ఒకసారి అవకాశం ఇవ్వాల జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి ప్రజల్లో నిర్ణయించి మేము కూడా నేరోగా దగ్గర 6,900 ఓట్లతో ఓడిపోవటం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మంచి మెజార్టీతో పీలేరు గెలుస్తాము. జిల్లాలో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 10 నుంచి 12 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. సరే, అంటే ఇప్పుడు జనసేనతో పొత్తుకు దిరింది. ఇప్పుడు ఉన్నటువంటి పీలేర్లు అయితే జనసేన నాయకుల్ని ఎలా సమన్వయం చేసుకొని వెళ్ళగలుగుతారు సార్? అంటే ఇప్పుడుండే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారండి. జనసేన అన్ని పార్టీలు చేస్తారు. జనసేనకు ఎక్కడెక్కడ బలం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అది సీట్ల విషయంగా రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకుంటారు. అక్కడ జనసేనకి ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది, తెలుగుదేశం ఇచ్చిన సీట్లో జనసేన పనిచేస్తుంది. ఇది మీడియా వాళ్ళు మీకు పని లేక ఈ ప్రశ్నలు వేస్తున్నారు. సీట్లు సర్దుబాటు చేసుకుంటారు. ఖచ్చితంగా ఒకరికొకరు అవగాహనతో ముందుకు పోతారు. వైసీపీని ఓడించేదే మెయిన్ ధ్యేయం. కార్యకర్తలు కానీ, పవన్ కళ్యాణ్ గారి కానీ, చంద్రబాబు నాయుడు గారి కానీ. సార్, అంటే పీలేరు ప్రజలు మిమ్మల్ని గెలిపించడానికి, మేము కిషోర్ కుమార్ రెడ్డి గెలిపించడానికి ఏంటి కారణం అంటే వీళ్ళ ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? నీతి నిజాయితీగా మా కుటుంబము 50-60 సంవత్సరాల నుంచి రాజకీయం చేసింది. ఇక్కడ మేము పెద్దిరెడ్డి రామచంద్రరావు లాగానో, చింతల రామచంద్రరావులో ఇసుక తోలేలా, భూములు దందా చేయాలా, లిక్కర్ అమ్మలా, కంప్లీట్గా మైన్స్ విచ్చలవిడ 1000 కోట్లు సంపాదించినారు వీళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు. మేము నీతి నిజాయితీగా 50-60 సంవత్సరాలని మా కుటుంబము జిల్లాలో రాజకీయం చేసింది. ప్రజలు గ్రహించినారు ఎవరు నీతి అయిన వాళ్ళు, ఎవరు అవినీతి పరులు జిల్లాలోని. ఖచ్చితంగా ఈ అవినీతి పరులకు బుద్ధి చెప్తారు ఈసారి. అంటే సార్, ఇప్పుడు పెద్దిరెడ్డి వర్గానికి అలాగే చింతల రామచంద్రారెడ్డి వర్గాన్ని వాళ్ళకి బలమైన పోటీ పిల్లర్లు ఇవ్వగలుగుతారంటారా? ఇవ్వలేకనే ఏముందండి, 6,900తో లాస్ట్ టైం ఓడిపోయింది మేము. ఖచ్చితంగా ఈసారి 20-30,000తో ఖచ్చితంగా గెలుస్తాం. ఎంపీ సీటు కూడా రాజంపేట పార్లమెంట్ కూడా గెలుస్తాం. అంటే సార్, మొత్తానికి పీలేరుకి సంబంధించినటువంటి దీంట్లో అయితే ఇంతకు ముందుగా కూడా చింతల రామచంద్రారెడ్డి గెలిచినారు, అంతకుముందు కూడా గెలిచారు. సో ఇప్పుడు వచ్చేటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా చాలామందిని కూడా మార్పులు చేస్తున్నారు. ఒకవేళ క్యాండిడేట్ మారితే కానీ మీకు అనుకూలం అనిపిస్తుందా? మాకు అనవసరం అండి. ఎవరు వైసీపీ క్యాండిడేట్ పెద్దిరెడ్డి రామచంద్రరావు నిలబడినా, మిథున్ రెడ్డి నిలబడినా, జగన్మోహన్ రెడ్డి వచ్చి నిలబడిన పీలేరులో మాకేం సంబంధం ఉంది? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము. మేము ఖచ్చితంగా ఎవరు నిలబడినా ఓడిస్తాం. ఈసారి ఖచ్చితంగా పీలేరులోనే కాదు చిత్తూరు జిల్లాలో 12 నుంచి 14 సీట్లు గెలుస్తాం. అంటే ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి వచ్చింది, జగన్ పైన ఆరోపణలు చేస్తుంది సార్, దానిపైన మీ అభిప్రాయం ఎలా సార్? అంటే ఆంధ్రాలోకి వచ్చి ఇంకా ఆమె మాటలు మీరే వింటున్నారు. మా అభిప్రాయం ఏముంది? వాళ్ళందరి గురించి ఎంత గొప్పగా చెప్తోందో మీరే వింటున్నారు. ప్రజలు నిర్ణయించాలా. షర్మిల గారు ఎంత బాధగా ఈరోజు అన్న చేసిన పనుల గురించి చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. ఆ రోజు తల్లి చెల్లిని కూడా చూడలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇంకా ప్రజలు ఏం చూస్తారు రాష్ట్రంలో చెప్పండి మీరే. ఖచ్చితంగా షర్మిల మాటలు ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఆలోచిస్తారు. ఒకసారి వేసి తప్పు చేసినామనే భావనకైతే ప్రజలు ఖచ్చితంగా వస్తారు. సార్, అంటే ఇంతకుముందు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్లో ఉన్నారు. సో మళ్ళీ రిటర్న్ బ్యాక్గా షర్మిల గారు కాంగ్రెస్కి వచ్చింది. అది ఏపీకి వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ మీ మీద ఏమైనా పడే అవకాశం? మాకేం సంబంధం ఉంది షర్మిల గారితో? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి రాష్ట్రంలో? రాష్ట్రాన్ని డివైడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏదో ఆమె రాజశేఖర రెడ్డి కూతురుగా తిరుగుతూ ఉంది. ప్రజలు ఏదో ఆమె రాజశేఖర కూతురు కాబట్టి ఆమె మాటలు ఆలకిస్తూ ఉన్నారు.
ఓటు వచ్చేటప్పటికి ఎవరికి వేస్తారో ప్రజలు నిర్ణయిస్తారు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ అంత ఈజీ కాదు రివైవ్ అయ్యేది. కష్టపడుకుంటే 10 ఏళ్ళకి ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి అక్కడక్కడ డిపాజిట్లు రావచ్చునేమో, కానీ ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ ఏదో వండర్స్ చేస్తుందని అయితే నేను నమ్మటం లేదు. సార్, ఇప్పుడు పీలేరు ప్రజలకైతే మీరు ఇప్పుడు డోర్ టు డోరు టీడీపీ ప్రోగ్రామ్ కూడా చేస్తూ దగ్గర అవుతా ఉన్నారు. సో ఇప్పటికే దాదాపుగా అంటే బయట నుంచి వినిపించేది కాకుండా మా మీడియా వాళ్ళకు కూడా తెలిసేది అంటే చింతల రామచంద్రారెడ్డి పైన కొంచెం వ్యతిరేకత కూడా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా దగ్గరికి వెళ్ళి ఈసారి ఎంత మెజార్టీతో ముందుకిచ్చి గెలవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా వ్యతిరేకత అయితే ఉంది. యాంటీ కరప్షన్ పైన చింతల రామచంద్రారెడ్డి కానీ, పెద్దిరెడ్డి వాళ్ళు కానీ, మిథున్ రెడ్డి కానీ ల్యాండ్, మైన్, వైన్, శాండ్ లూట్ చేసేసినారు. చిత్తూరు జిల్లాలోనే కాదు, పీలేరు కాన్స్టిట్యున్సీలో కూడా. ఖచ్చితంగా ప్రజలు కాసుకొని ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మంచి మెజార్టీతో గెలుస్తాం ఈసారి. సార్, రేపు వచ్చేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా ముందుగానే ఈ చిత్తూరు జిల్లా పర్యటనలు అంటేనే ఇప్పుడు కూడా కొద్దిగా వివాదం చెలరయ్యేటువంటి పరిస్థితులు ఉంది. అందులోనూ ఇంతకుముందు వచ్చినప్పుడు అంగళ్ళు ఘటన కానీ ఇలాంటివంతా జరిగింది. రేపు వచ్చేటప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఏమైనా ఇక్కడ ఎదురవచ్చుంటారు? ఏముండదండి, నాకు తెలిసి ఏముండదు. అదంతా కూడా ఖచ్చితంగా పీస్ఫుల్గా జరుగుతుంది. అదేదో అంగళ్ళు కావాలని క్రియేట్ చేసినారు. ఇక్కడ ఏముండదు. ప్రజలను మీటింగ్ రా కదలిరా అని చెప్పి ప్రజలకు వివరించేదానికి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు ఆయన ఏం చేయబోతారు ముఖ్యమంత్రి అయితే అనేది చెప్పేదానికి వస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఏముండదు, పీలేరులో ఏముండదు. అంటే బీజేపీని కూడా పొత్తులోకి భాగస్వామ్యం చేయాలి అనుకుంటా ఉన్నారు సార్. దాని తర్వాత ఇక్కడ పీలేరుకి సంబంధించి బీజేపీ కానీ అలాగే జనసేన వ్యక్తులు కానీ ఎవరు పెద్దగా సరైన క్యాండిడేట్ లేరు. ఉన్నదంటే కిషోర్ కుమార్ రెడ్డి బలంగా ఉన్నారు. పెద్దిరెడ్డి వర్గానికే కాదు, చింతల రామచంద్రారెడ్డికి కూడా గట్టి పోటీ ఇస్తున్నారు అనేసి కూడా ఒక టాక్. సో అది నిజమే అంటారా? ఖచ్చితంగా బీజేపీ కూడా బలంగా లేదండి. రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ బీజేపీ, కాంగ్రెస్ అంతా కూడా నేషనల్ పార్టీలు చాలా వీక్గా ఉన్నాయి వాస్తవంగా కూడా. కాబట్టి వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు, ఎవరితో పోటీకి పోతారు మనకు అనవసరం. తెలుగుదేశం పార్టీ వరకు మేమైతే చెప్పగలుగుతాం, కానీ బీజేపీ గురించో, షర్మిలా పార్టీ గురించో, కాంగ్రెస్ గురించో, వేరే జనసేన గురించి మాకు అలయన్స్ కాబట్టి మేము ఇప్పుడు చెప్పచ్చు. మిగతా పార్టీల గురించి మేము చెప్పేదానికి మాకు అవకాశం లేదు. సార్, అంటే మీరేమనుకోకపోతే ఒక మామూలుగా ఒక క్వశ్చన్. ఇప్పుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీకు చాలా గ్యాప్ ఎందుకు మీ ఇద్దరికి? ఏం లేదండి, గ్యాప్ ఏముంది? మేము కొట్లాడుకున్నాము, మాకేం లేదు. ఆయన ఒక పార్టీలో ఉన్నాం, మేము ఒక పార్టీలో ఉన్నాం అంతే. నేను ఏ పార్టీలో ఉంటే కూడా నీతి నిజాయితీగా ఉంటా. తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నా పని నేను చేసుకుంటున్నా. ఆయన బీజేపీలో ఉన్నాడు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు అంతే, వేరే ఏం లేదు. గ్యాప్ ఏముంది చెప్పండి రాజకీయాల్లో? మేమేం షర్మిలా లాగా జగన్మోహన్ రెడ్డిగా ఒకరిని తిట్టుకోవటం లేదు. ఇంకా గ్యాప్ ఎందుకు ఉంది చెప్పండి? అంటే సార్, ఇప్పుడు ఇంతకుముందుగా పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేశారు, పోటీ కూడా చేశారు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు బీజేపీకి వచ్చారు. సో మీరు బీజేపీకి వెళ్ళకుండా టీడీపీకి? నేను మా అన్న బీజేపీకి పోకముందే నేను టీడీపీకి పోయినానండి. 2017 నవంబర్లో నేను టీడీపీకి పోవటం జరిగింది. మా అన్న బీజేపీలో చేరింది లాస్ట్ 1 year బ్యాక్. సో క్యాడర్ అభిప్రాయ ప్రకారము క్యాడర్ అంతా కూర్చొని మనము ఏదో రాజకీయ పార్టీలకి పోవాలా. రాష్ట్రంలో ఉండే 2 రీజనల్ పార్టీలు, తెలుగుదేశము, వైసీపీ. సో మనకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడ పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే మనం గౌరవిస్తాడని చెప్పి ఉద్దేశంతో మేము తెలుగుదేశం పార్టీకి పోవటం జరిగింది. అన్న చేరింది, నేను చేరిన 5-6 ఏళ్ళకు బీజేపీలో చేరింది. సార్, ఇప్పుడు బీజేపీ కానీ పొత్తుగానే వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు సపోర్ట్ చేస్తారంటారా? పొత్తు ఉంటుందో లేదో అవన్నీ మనకు తెలియదు కదండి. ఇప్పుడు లేని దాని గురించి ఇప్పుడు నుంచి మాట్లాడుకోవాల్సిన అవసరమే ఉంది. పొత్తు ఉండాలా, ఎవరు నిలబడతారు బీజేపీ పక్కన, అవన్నీ మనకు టూ అర్లీ కదా ఇవన్నీ కూడా. ఆ రోజు పొత్తు ఉండి తెలుగుదేశంతో ఉంటుందో లేదో మాకు తెలియదు. ఇంకా మా అధ్యక్షుడు మాకేం చెప్పలేదు, ఇంకా నిర్ణయం కాలేదు. ఆ రోజు ఉండేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి, కానీ ఏమి లేనిదే ఇప్పుడు నుంచి అవన్నీ ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకునేది ఎందుకు చెప్పండి? సార్, ఇప్పుడు February 2 నుంచి కూడా ఈసీ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నాను కూడా సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఈసీ కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. కాకపోతే February 1st వీక్లోనే రావచ్చు అని మాత్రం చెప్పింది. సో ఈ నేపథ్యంలో క్యాండిడేట్లని చంద్రబాబు నాయుడు గారు ఎలా అనౌన్స్ చేయబోతున్నారు? చేస్తారండి, ఖచ్చితంగా. ఆయనకు తెలుసుగా 40 ఏళ్ళు ఆయనకు రాజకీయంగా అనుభవం ఉంది. ఎప్పుడు ఎవరిని చేయాలా, ఎప్పుడు అనౌన్స్ చేయాలనేది చంద్రబాబు గారికి మనం చెప్పే పని ఏముంది చెప్పండి. ఖచ్చితంగా దగ్గరలో ఆయన లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఎలక్షన్ ఎప్పుడని ఏప్రిల్లో ఖచ్చితంగా పోలింగ్ ఉంటుంది, దాంట్లో దాపరికం ఏముంది. లాస్ట్ టైం April 11th పోలింగ్ జరిగింది, ఈసారి కూడా ఏప్రిల్లోనే పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దగ్గరలో నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారు. జనసేన, తెలుగుదేశం కలిసి అనౌన్స్ చేస్తారు లిస్టు. సార్, నల్లారి కుటుంబం నుంచి 10 ఏళ్ళుగా లేని
గెలుపుని ఈసారి మీరు దాన్ని జెండా పాతే విధంగా చేయగలుగుతారా? ఖచ్చితంగా అండి. మా ఫ్యామిలీకి 9 సార్లు ఓటు వేశారు ప్రజలు. లాస్ట్ టైం 2 టైమ్స్ ఏదో ప్రజలు మోసపోయినారు, మభ్యపెట్టినారు, వీళ్ళంతా అబద్ధాలు చెప్పిందని లేదు. ఇది మాకు 15th ఎలక్షన్. 14 ఎలక్షన్లు మేము పోటీ చేశాం ఇంతవరకు. మా నాయన 6 పోటీ చేశాడు, మా అన్న 5 పోటీ చేశాడు, మా అమ్మ 1 పోటీ చేసి నేను 2 పోటీ చేశా. ఇది 15th ఎలక్షన్. రాష్ట్రంలో 15 ఎలక్షన్లు 14 కంప్లీట్ అయినాయి ఇప్పటికి. 15th డైరెక్ట్ ఎలక్షన్ మేము కంటెస్ట్ చేస్తూనే ఉన్నాం 1962 నుంచి. ఖచ్చితంగా 9 సార్లు గెలిపించినారు మమ్మల్ని. ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తారని నమ్మకం అయితే ఉంది. చివరగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు ఆలోచించండి, నీతికి నిజాయితీకి ఓటేయండి, అవినీతి పరులకు ఓటేయద్దండి. రాష్ట్రాన్ని, జిల్లాను, కాన్స్టిట్యున్సీ నాశనం చేసినారు. ఇక్కడ ఉండే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. పల్లెల్లో అసలు ఎక్కడ చూసినా తప్పుడు కేసులు, లాస్ట్కు మాపైనే కేసులు పెట్టే స్థాయికి వచ్చినారు. ఆ లెవెల్ లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది. ఖచ్చితంగా పీలేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు కాదు, చిత్తూరు జిల్లా ప్రజలు కూడా ఇసు తెలుగుదేశం ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.